వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి? పుస్తకం కింద చేసి తల కింద పెట్టుకోవడం కాదు. ఈ వాక్యం తల కింద ఉండడం కాదు, తలలో ఉండాలి. వాక్యం ఇంటిలో ఉండటం కాదు, నీ ఒంట్లో ఉండాలి. ఎక్కడ పెట్టుకున్నారు వాక్యాన్ని చెప్పండి? ఒక మనిషి మారాలి అంటే, నిత్య జీవానికి వారసుడు కావాలి అంటే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిర్దోషిగా కనబడాలి అంటే ముందు ఈ వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోమంటున్నాడు? మీ హృదయంలో. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎక్కడ రాసుకోమంటున్నాడు ఈ మాటలని? రాతి పలక మీద గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము కలిగిన దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. మీరు పత్రికల్లో అనే మాటలు కాగితాల మీద ఉంటే సమాజం బాగుపడదు. మరి ఎక్కడ ఉండాలని ప్రభువు చెబుతున్నాడు? మెత్తని హృదయములనే పలకల మీద రాసుకోండి. లోనికి ఎక్కించుకున్నారా ఈ మాటలు లోపలికి చొప్పించుకోగలుగుతున్నారా? చొప్పించుకోలేకపోతున్నారని. అందుకే సమాజంలో మనం మారం. ఈ రోజు సమాజంలో మనిషి మారకుండా పోవడానికి కారణం లోపలికి వెళ్లే వాక్యం వాళ్ళ దగ్గర లేదు. ఎక్కడికి వెళ్తే తలంపుల్లోనికి వెళ్లి మనిషిని బాగు చేసేది ఒకే ఒక్కటి, అదే క్రీస్తు మాట.